దూరేద్దామా వద్దా? అయ్యి బాబోయ్. హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్ తెలుగు బాయ్ నిఖిల్. సో ఈరోజు మనం ఈ వీడియోలో ఈ బెనెల్లీ TRK 502ని రైడ్ రివ్యూ చేయబోతున్నాం. ఇది వచ్చేసి BS4 వెహికల్ అనమాట. మనకి BS6 వెహికల్ ఇంకా టెస్ట్ రైడ్కి అవైలబుల్ లేదు. సో బేసిక్గా మీకు ఒకసారి రైడ్ చేసి బైక్ని ఎలా ఉంది ఏంటనేది నా పర్సనల్ ఫీల్స్ అనేవి నేను మీతో షేర్ చేసుకుంటాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఇదే ఇప్పుడు మనం రైడ్ చేయబోయే బైక్. ఒక క్విక్ ఓవర్వ్యూ అయితే ఇస్తున్నాను. బైక్ అయితే మనకు చూడడానికి చాలా హైట్ ఉంటుంది, కానీ సీట్ హైట్ అయితే జస్ట్ 800 mm అనమాట. సో మనకి రెగ్యులర్గా ఇప్పుడు మార్కెట్లో ఉన్న బైక్స్ అన్నీ కూడా 800 mm సీట్, అది నార్మల్ సీట్ హైట్ అది. సో బండి చూడడానికి హైట్ ఉంటుందని చెప్పేసి అందదని అనుకోవద్దు, ఈజీగా అందుతుంది అనమాట. లైక్ మనం అడ్వెంచర్ టూర్ అంటే ప్రాపర్గా ఎలా ఎక్కాలి, నార్మల్గా ఎక్కేస్తే సరిపోదు, అంటే ఎక్కొచ్చు బట్ సో నాకైతే కంప్లీట్లీ కరెక్ట్గా అందుతుంది అనమాట సీట్ అయితే. సో ఈ బైక్ డాష్ వచ్చేసి ఇలా ఉంటుంది, మనకి చాలా పెద్ద హ్యూజ్ ట్యాంక్ అయితే ఉంది. ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి మనకి 20 లీటర్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ అనమాట. అండ్ ఈ బైక్ మైలేజ్ వచ్చేసి 20 కిలోమీటర్స్ ఇస్తుంది పర్ లీటర్, 20 to 25 వరకు. 500cc బైక్కి 20 మైలేజ్ అంటే ఓకే అనమాట. సో ఇగ్నిషన్ స్టార్ట్ చేశాను. సో మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి ఎగ్జాస్ట్ నోట్ అనేది వినిపిస్తాను. సో ఎగ్జాస్ట్ సౌండ్ అయితే అలా ఉంటుంది అనమాట. ఇప్పుడు రైడ్ చేసి చూద్దాం పవర్ అనేది ఎలా ఉందో. ఈ బైక్ మనకి పవర్ వచ్చేసరికి 47.5 PS పవర్ అట్ 8500 RPMలో ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ టార్క్ వచ్చేసరికి 46 Nm ఆఫ్ టార్క్ అట్ 6000 RPMలో ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ ఈ బైక్ వచ్చేసరికి మనకి చైన్ డ్రైవ్తో అయితే వస్తుంది. అండ్ 6 స్పీడ్ ట్రాన్స్మిషన్ అనమాట. 6 గేర్స్ ఉంటాయి ఈ బైక్లో. సో ఓకే, బండి అయితే చూడడానికి చాలా అంటే చాలా పెద్దగా ఉంది. కాకపోతే మరీ అంత పెద్ద బండి నడిపేస్తున్నాం అంత హెవీ ఫీలింగ్ అయితే అనిపించట్లేదు. బట్ బండి అయితే మాత్రం చాలా పెద్దగానే ఉంది. లైక్ లిటరల్గా పవర్ అనేది మాత్రం కంప్లీట్లీ నాకు తెలుస్తుంది బండి అలా పుల్ చేస్తున్నప్పుడు. పవర్ అండ్ టార్క్ అనేది కంప్లీట్లీ మనం ఫీల్ అవ్వగలుగుతున్నాం అనమాట. లైక్ మనకి గేర్ పొజిషన్ ఇండికేషన్ చూపిస్తుంది బండిలో. ఇప్పుడు మనం 5th గేర్లో ఉన్నాం. ఎంటీ రోడ్ దొరికితే మంచిగా ట్రై చేద్దాం మనం ఇప్పుడు హైవే ఎక్కి. ఒకసారి అసలు ఇన్స్టెంట్లీ మనకి డ్రాగ్ చేసి చూద్దాం ఎలా ఉంటుంది అనేది. సో మనకి విండ్షీల్డ్ అయితే కరెక్ట్గా విండ్ ఆపుతుంది అనమాట మన హెల్మెట్ మీదకి. సో ఈ బైక్లో ఏంటంటే మనకి ఎలక్ట్రానిక్స్ ఏమి ఉండవు అనమాట. లైక్ ట్రాక్షన్ కంట్రోల్ కానీ, కార్నరింగ్ ABSలు కానీ ఇలాంటివి ఏమీ లేవు అనమాట. క్విక్ షిఫ్టర్ కానీ. ఇది ఒక రా మిషన్ అనమాట. అడ్వెంచర్ టూరర్లో బెనెల్లీ ఇది ఒక రా మిషన్. దూరేద్దామా వద్దా? అయ్యి బాబోయ్, 250 kgs కదా. లిటరల్గా 250 kgs ఒకేసారి నా కాళ్ళ మీద పడినాయి. రోడ్డు అక్కడేమో లో ఉంది కదా, ఇక్కడేమో హైట్ ఉంది కదా, అక్కడ కాలేసాను అనమాట. హైట్ మొత్తం ఫీల్ అయ్యాను కరెక్ట్గా. నాకు సడన్గా చాలా హెవీ వెయిట్ అనిపించింది అసలు. సో మనం ఇప్పుడు ఒకసారి ఈ డాష్ చూద్దాం. మనకి ఇక్కడ RPM మీటర్ అయితే ఉంది. అండ్ ఇక్కడ ఇంజన్ మాల్ ఫంక్షన్ లైట్ కానీ, లేకపోతే సిగ్నల్ ఇండికేషన్స్ కానీ, హై బీమ్ లో బీమ్ కానీ, టర్న్ ఇండికేటర్స్ కానీ, ABS లైట్ అండ్ టెంపరేచర్ లైట్ అవన్నీ ఉన్నాయన్నమాట. సో ఇక్కడ వచ్చేసరికి డిజిటల్ మీటర్లో మనకి స్పీడ్, టైమ్, కిలోమీటర్స్, ట్రిప్ A, ట్రిప్ B, ఫ్యూయల్ గేజ్,
గేర్ పొజిషన్ ఇండికేటర్ ఇవన్నీ చూపిస్తుంది అనమాట. ఇప్పుడు పుల్ చేద్దామా అక్కడ దాకా. సో ఇప్పుడు ఒకసారి మనం ఫస్ట్ గేర్ నుంచి అసలు టార్క్ పవర్ అనేది ఎలా ఉందనేది చూద్దాం. సో ఫస్ట్ గేర్ గట్టి పట్టేసుకో. సో అలా ఉందన్నమాట పవర్ అండ్ టార్క్ అయితే ఇవ్వండి. సో ఎగ్జాస్ట్ సౌండ్ మాత్రం మంచి ఫీల్ వస్తుంది మనం అలా రివ్యూ చేసుకుంటూ వెళ్తుంటే. ఇంకా ఖాళీ రోడ్ ఉండాలి మేము ఎక్కించాలంటే. అవును, రైడ్ ఇండికేటర్ కూడా వేయలేదు. సో మనం ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుని ఏదైనా మంచి ప్లేస్ దగ్గర ఆగి మీకు బండి మొత్తం వాక్ అరౌండ్ చేసి ఎలా ఉంది ఏంటి అనేది చూపిస్తాను డీటెయిల్గా. సో ఎగ్జాస్ట్ సౌండ్ అయితే మాత్రం అదిరిపోయింది. స్పీడ్ బ్రేకర్ స్లో చేయడం అవసరం అంటావా? సస్పెన్షన్ చాలా బాగుంటుంది అనమాట. ట్రావెల్ చాలా ఎక్కువ ఉంటుంది. ఇది అడ్వెంచర్ టూరర్ బైక్ కాబట్టి మనకి సస్పెన్షన్ అనేది చాలా స్మూత్ ఉంటుంది అనమాట. సో నాకు తెలిసి BS6 వెహికల్ ఇంకా మంచి రిఫైన్మెంట్ ఉంటుందేమో అనుకుంటున్నాను. ఇది వచ్చేసి BS4 వెహికల్ ఇది. సో టెస్ట్ రైడ్లో ఇప్పుడు రాజమండ్రి షోరూంలో ఓన్లీ BS4 వెహికలే అవైలబుల్ అయితే ఉంది, మనకి BS6 వెహికల్ అయితే లేదు. సో టర్నింగ్ కూడా చాలా ఈజీనే ఉంది నాకైతే మాత్రం. సో బండి ఇక్కడ పెట్టి మీకు అసలు వాక్ అరౌండ్ చేసి చూపిస్తాను ఎలా ఉంది ఏంటి అనేది. సో రైడ్ రివ్యూ అయితే నాకు చాలా బాగా అనిపించింది. రైడ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. సో మళ్ళీ సేమ్ M6 కిచెన్ అండ్ లాంచ్ రెస్టారెంట్ దగ్గరికి తీసుకుని వచ్చాను. లాస్ట్ వీడియో కూడా మనం ఇక్కడే రైడ్ రివ్యూ చేసాం, వాక్ అరౌండ్ రివ్యూ చేసాం సారీ. సో ఈ బైక్ లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది మనకి రైట్ సైడ్ నుంచి చూస్తాయి. అండ్ ఇది కొంచెం ట్రాంప్ టైగర్ తెలిసి ఉంటుంది చాలామందికి. ట్రాంప్ టైగర్ లెక్కలో ఉంటుంది, కాకపోతే అది కాస్ట్ చాలా హై ఉంటుంది అనమాట దీంతో కంపేర్ చేసుకుంటే. ఇది మనకి అరౌండ్ 6 lakhకి అయితే ఆన్ రోడ్కి వస్తుంది. సో ఇది వచ్చేసి ఫ్రంట్ లుక్ ఈ బైక్ది. ఒక డ్రాగన్ లెక్క కనిపిస్తుంది నాకైతే మాత్రం. అదేదో డ్రాగన్ మూవీ ఉంటుంది ఆ లెక్క కనిపిస్తుంది అనమాట ఫ్రంట్లో. సో లోపలైతే దీంట్లో హెడ్ లైట్లు వచ్చేసి హాలోజన్ బల్బ్స్తో అయితే ఉన్నాయి. సో అండ్ మనకి DRLs అయితే LED లైట్స్తో ఉన్నాయి. అండ్ ఇక్కడ మనకి సిగ్నల్ ఇండికేషన్స్, ఇవి సిగ్నల్స్ కూడా LEDతోనే వస్తున్నాయి. అండ్ మనం ఈ పెద్ద విండ్షీల్డ్ అయితే చూడొచ్చు. ఈ బైక్లో మనం టైర్స్ చూసినట్లయితే పెరెల్లి టైర్స్తో అయితే వస్తున్నాయి. అండ్ మనకి డ్యూయల్ డిస్క్ అనమాట, అటు ఇటు డ్యూయల్ సైడ్ డిస్క్ ఉన్నది దీనికి, 2 సైడ్లు డిస్క్ ఉంటుంది. అండ్ బెనెల్లి క్యాలిపర్స్ అయితే వస్తాయి, బెనెల్లి ఇదే క్యాలిపర్స్ కూడా. అండ్ మనకి ఈ బైక్ డ్యూయల్ ఛానల్ ABSతో అయితే వస్తుంది. సో మనకి రియర్ సెట్లో చూస్తే ఇలా ఉంటుంది అనమాట. సో ఇది వచ్చేసి TRK 502. సో ఈ బైక్ ఏంటంటే మనకి అలాయ్ వీల్స్తో అయితే వస్తుంది. మనకి దీనిపైన వేరియంట్ ఇంకొకటి ఉంది TRK 502X. సో అదేంటంటే మనకి స్పోక్ వీల్తో అయితే వస్తుంది అనమాట.
సో ఇవి వచ్చేసి మనకి డైరెక్ట్ బండితోనే ఉంటాయి ఇన్స్టాలేషన్స్. శాడిల్ స్టే ఇది మెయిన్లీ ఇవన్నీ చూసినట్లయితే మనకి ఇది టూరింగ్కి మంచి బడ్జెట్ బైక్ అనమాట. ఎందుకంటే టూరింగ్కి ఇలాంటి అడ్వెంచర్ బండి ఉంటే మనకి చాలా మంచి మజా అనేది వస్తుంది రైడ్ చేస్తుండగా. సో ఇవి డైరెక్ట్ మనం శాడిల్ స్టే ఇది ఇక్కడ టాప్ బాక్స్ పెట్టుకోవడానికి కుదురుతుంది. అండ్ సీట్ కూడా చాలా కన్వీనియంట్గా కంఫర్టబుల్గా ఉంది. రేర్ సీట్ అయితే ఇంకా మంచి కుషనింగ్తో అనిపిస్తుంది నాకైతే. సో మనకి ఫ్రంట్లో సస్పెన్షన్ వచ్చేసి అప్ సైడ్ డౌన్ సస్పెన్షన్ అయితే వస్తుంది. అండ్ రేర్లో వచ్చేసి మనకి అడ్జస్టబుల్ మోనోషాక్తో అయితే వస్తుంది. అండ్ ఎగ్జాస్ట్ వచ్చేసరికి అండర్ బెల్లీ ఎగ్జాస్ట్ అనమాట. చాలా మంచి స్వీట్ సౌండ్ అయితే వస్తుంది. సో ఇది వచ్చేసి గేర్ లివర్ మనకి ఈ బండి 6 స్పీడ్ ట్రాన్స్మిషన్తో అయితే వస్తుంది. అండ్ ఈ బైక్ మనకి 500cc ఇంజన్ డిస్ప్లేస్మెంట్ వచ్చేసి. మనం ఒకసారి ఫ్రంట్ లివర్ చూసినట్లయితే ఇది అడ్జస్టబుల్ లివర్ అనమాట. ఈ బైక్లో మనకి అడ్జస్టబుల్ లివర్ అనేది వస్తుంది. సో మన హ్యాండ్కి తగ్గట్టు మనం దీన్ని సెట్ చేసుకోవడానికి సెట్ అవుతుంది. సో ఇది వచ్చేసి 4 స్టెప్ అడ్జస్టబుల్ అనమాట లివర్. అండ్ మనకి క్లచ్ లివర్ అయితే దీనికి అడ్జస్టబుల్ అయితే ఏం లేదు. నేను చూసిన దాని ప్రకారం ఏంటంటే మనకి ఆన్లైన్ సోర్స్లో నేను చూసింది ఏంటంటే BS6కి అడ్జస్టబుల్ లివర్ అనేది వచ్చిందని. సో ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ దట్. సో ఇది వచ్చేసి ఈ బైక్లో మిర్రర్స్ మంచి క్వాలిటీ మిర్రర్స్ అయితే ఆఫర్ చేశారు. సో మనకి ఫ్రంట్ టైర్ వచ్చేసరికి 120/70 17-inch వీల్తో అయితే వస్తుంది. అండ్ మనం రేర్ వీల్ చూసినట్లయితే 160/60 17-inch వీల్తో అయితే వస్తుంది. సో రోడ్ గ్రిప్ అనేది కూడా చాలా బాగుంటుంది అనమాట. పెరెల్లి టైర్స్ వచ్చేసి మనకి చాలా రేర్గా ఉంటాయి. కొంచెం ప్రీమియం బైక్స్ అనే వాటికే ఈ టైర్స్ ఇస్తూ ఉంటారు. సో ఇది వచ్చేసి మనకి క్రాష్ గార్డ్ ఇది. సో చాలా స్ట్రాంగ్ అయితే ఉంది. మనకి అంత నోటీసబుల్ కూడా లేదనమాట క్రాష్ గార్డ్. అసలు మొత్తం బండిలో కలిసిపోయింది అలాగా. సో ఇక్కడైతే మనకి TRK బెనెల్లీ అని చెప్పేసి స్టిక్కర్ అయితే ఉంది. ఇది వచ్చేసి గ్రే కలర్ బండి అనమాట. అండ్ ట్యాంక్ మీద మనకి బెనెల్లీ అని చెప్పి అండ్ ఇక్కడ 502 అని చెప్పేసి అండ్ ఫ్రంట్లో వచ్చేసి మనకి ద ఒరిజినల్ బెనెల్లీ లోగో అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ బైక్లో నెంబర్ ప్లేట్ అనేది ఇక్కడ ఫిట్ అవుతుంది అనమాట. ఇది నెంబర్ ప్లేట్ ఫిట్ చేసుకునే మౌంట్ ఇది. సో రేర్ సెట్లో నుంచి చూస్తే ఇలా ఉంటుంది బండి. సో చూడడానికి మాత్రం చాలా హెవీగా అనిపిస్తుంది. బ్యూటిఫుల్ లుకింగ్ అనమాట. మనం ఒకసారి స్విచ్చెస్ గురించి మాట్లాడుకున్నట్లయితే మనకి హై బీమ్, లో బీమ్, పాసింగ్ స్విచ్, సిగ్నల్ ఇండికేషన్స్ అండ్ హార్న్. ఈ బైక్లో హార్న్ వచ్చేసి మనకి ఇలా ఉందండి. సో హార్న్ అయితే ఇలా ఉంటుంది మనకి. అఫ్ కోర్స్ హార్న్తో పెద్ద పని ఉండదు. ఎందుకంటే మనకి ఎగ్జాస్ట్ సౌండ్ చాలా లౌడ్గా ఉంటుంది కాబట్టి మనకి మనం వెళ్తే ఆటోమేటిక్గా తెలిసిపోద్ది. సో కీ వచ్చేసి ఇలా ఉన్నదనమాట దీనికి. సో ఇది కూడా ఫోల్డబుల్ కీ అనమాట. మనం సో బెనెల్లీలో మోస్ట్ ఆఫ్ ద కీస్ అన్నీ కూడా ఇంతే ఉంటాయి. సో రైట్ సైడ్ హ్యాండిల్ దగ్గర మనం చూసినట్లయితే ఇగ్నిషన్ ఆన్, ఇగ్నిషన్ ఆఫ్ అండ్ మనకి ఈ హజార్డ్ లైట్ స్విచ్ అనేది ఉంది, పార్కింగ్ స్విచ్. సో ఇక్కడ మనకి సెల్ఫ్ స్టార్ట్ బటన్ అయితే ఉంది. ఈ బైక్కి మనకి USB పోర్ట్ అయితే ఇక్కడ ఉందన్నమాట. మనం దీనికి USB కనెక్ట్ చేసుకుని ఆన్ ది గోలో మనం మన మొబైల్స్ కానీ లేకపోతే మన యాక్సెసరీస్ GoPro ఇలాంటివి ఏదైనా కూడా మనం దీంతో ఛార్జ్ చేసుకోవచ్చు. సో ఈ బైక్లో మనకి డైరెక్ట్ ఈ బాక్ బస్టర్స్ అనేవి కూడా వస్తాయి, హ్యాండిల్ గార్డ్స్. మనం అడ్వెంచర్ చేసేటప్పుడు ఎక్కడన్నా కొంచెం ట్రీస్, బుషెస్ అలాంటివి ఏమైనా తగిలినప్పుడు ఇవి సెక్యూర్ చేస్తాయి అన్నమాట. సో ఎక్కడన్నా కొంచెం ఆఫ్ రోడ్ ప్యాచ్ ఏదైనా దొరుకుతుందేమో అని చూస్తున్నాం ఇలా లెగ్స్ నుంచి నడిపించడానికి, చూపించడానికి. బట్ అసలు ఆఫ్ రోడ్ ప్యాచ్ దొరకట్లేదు. ఐ మీన్ దీనికి తగ్గ ఆఫ్ రోడ్ ప్యాచ్ దొరకట్లేదు. ఏదైనా చిన్న చిన్న బంప్స్ ఉన్నా కూడా ఈజీగా హ్యాండిల్ చేస్తుంది కదా ఈ బండి. సో బండి కొంచెం లోయర్ గేర్స్ వెళ్తుంటే కూడా బాగానే ఉందన్నమాట. ఇంజన్ నాకింగ్ ఏం అవ్వట్లేదు. ఐ మీన్ కొంచెం హెవీ సీసీ బండి ఇంజన్ గుద్దేసుకోవడం జరుగుతుంది కదా, అదేమీ జరగట్లేదు అనమాట. 4th గేర్లు 30లో వెళ్తున్నా కానీ బాగానే ఊరుకుంటున్నాయి. సో చిన్న చిన్న బంప్స్ ఏవైతే ఉంటాయో వాటికి మాత్రం అసలు తెలియని కూడా తెలియట్లేదు మనకు కొంచెం కూడా. సో దాట్స్ ఇట్ ఫర్ ద వీడియో. మీకు జస్ట్ కొంచెం ఈ బండిని ప్రాక్టికల్గా రైడ్ చేసి చూపించాలన్నదే నా కాన్సెప్ట్. కంప్లీట్గా మీకు టెక్నికల్లీ మొత్తం స్పెక్స్ అవన్నీ ఏం చెప్పలేదు నేను ఈ వీడియోలో. లైక్ బండి చాలా అట్రాక్టివ్గా బాగుందన్నమాట. ఐ మీన్ టూరింగ్ ఎడిషన్ ఇది. సో బెనెల్లీలో ఇంకా 600 అయ్యి 300 అయ్యి ఇవన్నీ కూడా వస్తాయంట. సో అవి కూడా వచ్చిన తర్వాత మనం రైడ్ రియాక్షన్ చేద్దాం ఎలా ఉంది ఏంటి అనేది. హోప్ మీ అందరికీ వీడియో ఎంతో కొంత ఇన్ఫర్మేటివ్గా అయితే అనిపిస్తుంది అనుకుంటున్నాను. సో మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే కనుక ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి ఇంకా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను. దిస్ ఈస్ తెలుగు బాయ్ నిఖిల్ సైనింగ్ ఆఫ్.